ఓం శాంతి. మనలో చాలామంది ప్రేమ, గౌరవం మరియు అంగీకారం పొందడం కోసం సంబంధాలలోకి వస్తారు. కానీ మన పాత్ర ఇవ్వటం, తీసుకోవటం కాదని గుర్తించరు. ఇతరులు మన అంచనాలకు అనుగుణంగా లేకపోతే మనం వారిని అంగీకరించకుండా మార్చటానికి ప్రయత్నిస్తాము. అంటే మనం వారికి నెగటివ్ ఎనర్జీని పంపి మన నుండి దూరం అయ్యేలా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రియమైన వారితో మన సంబంధాలు చాలా వాగ్దానాలు కలిగి ఉంటాయి. కానీ నేడు అతి పెద్ద సంఖ్యలో ఒకరినొకరు దూరం అవుతున్నారు. శుభవార్త ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఆ బంధాన్ని సరిచేసి తిరిగి కలవటానికి బాధ్యత వహిస్తున్నారు. ప్రియమైన వ్యక్తి దూరమయ్యేలా చేసిన మన కర్మలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ వ్యక్తి గురించి మన అవగాహనను చెక్ చేసుకోవాలి. బహుశా మనం వ్యక్తిని నెగిటివ్గా అర్థం చేసుకొని నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్గా భావించి నెగిటివ్గా ప్రవర్తించి నెగిటివ్ శక్తిని ప్రసారం చేసి ఉండవచ్చు. మన ప్రేమ మరియు కరుణా గుణాలను శక్తివంతం చేయటానికి ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. మనం మన గాయాన్ని నయం చేసుకోగలం. తద్వారా మనం ఇతర వ్యక్తి నుండి క్షమాపణలు కోరుకోము. మనం వారి గురించి ఏమనుకుంటున్నామో, వారి పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉన్నామనే దానిపై శ్రద్ధ వహించండి. అంతేకాని వారు మన గురించి ఏమనుకుంటున్నారనే దానిపైన కాదు. వారిని అంగీకరించి వారి విశేషతలపై దృష్టి పెట్టండి. ప్రేమ, అంగీకారము మరియు గౌరవం యొక్క శక్తిని ప్రసరింపచేయండి. మీ శక్తి వారిని నయం చేయటం ప్రారంభిస్తుంది. అవతలి వ్యక్తి మన పట్ల బాధను లేదా కోపాన్ని పట్టుకొని ఉండవచ్చు. వారికి సమయం ఇవ్వండి. వారు సత్సంబంధంలోకి తిరిగి రాలేకపోయినా కనీసం వారితో జరిగే పరస్పర మాటల్లో వారి పట్ల మంచి వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తూ ఉండండి. ఓం శాంతి.